ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ మినిస్టర్ సీదిరి అప్పలరాజుని కేసు వాదించినటువంటి లాయర్ ఉన్నారు. ఒకసారి అడుగుదాం. కల్పసైడ్ హోమబుల్ కేసు కింద ఆయనకి 14 డేస్ రిమాండ్ కూడా విధించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో అంపోలి జైలుకి ఇప్పటికే తరలించడం కూడా జరిగింది. అసలు వాదోపవాదనలు లోపల ఎలా జరిగాయి? ఏ బేస్ మీద ఈ సెక్షన్స్ పెట్టారు? ఏ సెక్షన్స్ కింద ఏ విధంగా రిమాండ్ విధించారు? ఏ సెక్షన్స్ పెట్టారో ఒకసారి అడుగుదాం. సార్ చెప్పండి. ఈ కేసు మీరు అడిగిన ప్రశ్నకి స్ట్రైట్ సమాధానం చెప్పేస్తే మీకు ఇన్ఫర్మేషన్ దొరకదు. 10వ తారీఖున 9-10 అండి, అది 17న 17 అండి, 17న ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఆ రోడ్ యాక్సిడెంట్లో దానయ్య అనేటటువంటి వ్యక్తి చనిపోయాడు. దుబ్బదానయ్య అనేటటువంటి వ్యక్తి చనిపోయాడు. అయితే ఎవరి వాళ్ళ రిపోర్టు? అక్కడ ఉన్నటువంటి ఆయన భార్య రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఆవిడ ఏం చెప్పిందంటే, ఫలానా చాడి అన్న అతను మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తున్నాడు, దాంతో యాక్సిడెంట్ జరిగింది అన్నది చెప్పింది ఆవిడ. దానిపైన పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసి 106 BNS అంటే 304A డెత్ డ్యూ టు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అన్న సెక్షన్ వేశారు. దానికి పనిష్మెంట్ లెస్ దాన్ 7 years. ఆ కారణం చేత ఆయనకు అరెస్ట్ చేయకుండా 41 అని ఒకటి ఉంది. దాని కింద 7 సంవత్సరాల లోపు ఏవైనా శిక్ష పడేటటువంటి నేరాలు ఉంటే దాంట్లో పోలీసులకు అరెస్ట్ చేసే అధికారం లేదు. 41 కింద విడిచిపెట్టేయాలి. ఆ ప్రకారంగా పోలీసులు విడిచిపెట్టేశారు. తరువాత 3 రోజులు 4 రోజుల తర్వాత 13వ తారీఖు పోలీసులు ఏం చేశారంటే ఒక కొత్త సెక్షన్ వేశారు, 105. అదేవిధంగా మరికొన్ని ఎలైడ్ సెక్షన్స్ వేశారు. వేసి FIR మార్చాము అంటున్నారు. FIR అయితే మారలేదు, రికార్డులో లేదు మారినట్టు ఎక్కడ. కాబట్టి వాళ్ళు వేసినటువంటి అదనపు సెక్షన్లు ఏవంటే 105, 61 Class 2, 231, 238, 240, 242, 249, రెడ్ విత్ 49 BS అనేటటువంటి సెక్షన్లు వేశారు. ఏదైనా ఒక సెక్షన్ వేయాలి అని అంటే దానికి ఆధారం ఉండాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి చచ్చిపోయాడు, 302 వేస్తారు. ఏది? మిగిలిన కేసుల్లో కర్రతో కొట్టాడు ఎక్స్, చనిపోయాడు అంటే ఏమేయాల? మర్డర్, హోమసైడ్ 302 కింద వేస్తారు. లేదు, ఒక ఆయన పొడవబోయాడు, తప్పిపోయింది, 307 వేస్తారు. లేదా ఒక ఆయన కావాలని కర్రతో వాలంటరీగా కొట్టాడు, 324 వేస్తారు. లేదా ఒక రేప్ జరిగింది, 376 వేస్తారు. ఇలా ఉన్నాయి IPCలో, పాత IPC, ఇప్పుడు ఉన్నటువంటి BNSలో ఆ సెక్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా ఆ సెక్షన్ వేయాలి. అంటే దానికి బేస్ ఉండాలి. ఆ బేస్ లేకుండా ఈ 105 అన్నది వేశారు. సార్, PP వాదన ప్రకారం LR లైసెన్స్ కూడా లేదు, అలానే లైట్స్ లేవు, నైట్ టైం డ్రైవ్ చేయకూడదు అని చెప్పారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సెక్షన్ వేసామంటున్నారు సార్, మీరు ఏం చెప్తారు? నేను ఇది రిమైనింగ్ పార్ట్ చెప్తే మీకు అది అర్థమవుతుంది. PP చెప్పారా మరొకరు చెప్పారా అన్నదానికి ఐఎమ్ నాట్ కన్సర్న్, ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు PP ఆర్ ఎనీబడి. ఇక్కడికి సంబంధించి మీకు చెప్పింది, దేర్ మస్ట్ బి సఫిషియంట్ బేస్ అండ్ ఎవిడెన్స్. ఏదైనా ఒక సెక్షన్ ఇవ్వాలి. కాబట్టి ఈ 105 మీకు ముందే చెప్పాను, ఆమె రిపోర్ట్ ఇచ్చింది యాక్సిడెంట్ అయిందని, దాని ప్రకారం 106 వేశారు. ఈ 105 వేయడానికి ఏమిటి ఆధారం? అది ఇంపార్టెంట్. అది లేదు కాబట్టి 105 వేయడం అన్నటువంటి చట్ట విరుద్ధము, అధికార దుర్వినియోగము కింద వస్తుంది. అది ఎందుకు వేశారు? దాని అర్థం కూడా తెలియకుండా వేశారు పోలీసులు. ఇప్పుడు ఎవరో చెప్పారు PP అన్నారు కదా,
దాని అర్థం తెలియకుండా ఆ మాటలు చెప్తున్నారు వాళ్ళు. సరే వాళ్ళు వేసిన తర్వాత ఈ కోర్టులకు ఉండే పవర్ ఏంటంటే 10 years లోపు 10 years వరకు పనిష్మెంట్ ఉండేటటువంటిది అయితే అది ట్రయబుల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్స్ అని ఉంది, చట్టంలో ఉంది. కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారు ఇప్పుడు ఇది నిర్ణయం చేయాలా, ఏం చేయాలా, ఏ సెక్షన్ వర్తిస్తుంది అన్నది ఈ స్టేజ్లో నేను నిర్ణయం చేయలేను, సెషన్స్ కోర్టు ట్రయల్లో డిసైడ్ చేస్తుంది అన్నారు. సో ఇప్పుడు చేసింది ఏంటంటే కేవలం జ్యుడిషియల్ రిమాండ్. మీరేదో రిమాండ్ దించేశారు అది అంటున్నారు. జ్యుడిషియల్ రిమాండ్. శిక్షలు 2 రకాలు ఉంటాయి. నేరం రుజువైన తర్వాత వేసినది కన్విక్షన్. నేరం రుజువు కాకుండా కేవలం పోలీసులు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద పంపించింది జ్యుడిషియల్ కస్టడీ. ఇది శిక్ష కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇది శిక్ష కాదు. అంతవరకు ఇస్తారు. బెయిల్కి అప్లై చేస్తే బెయిల్ ఇస్తారు. ఆ బెయిల్ మీద ఉండి విచారణ చేసుకోవడానికి అనుకూలంగా ఈ బెయిల్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ అప్పలరాజు గారి గురించి బెయిల్ అయితే మేము రేపు మూవ్ చేయబోతున్నాం. మూవ్ చేసిన తర్వాత సెషన్స్ కోర్టు సోంపేటలో 6th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు ఉంది. అక్కడ బెయిలు ఇవ్వడమా ఇవ్వకపోవడమా, ఎప్పుడు ఇవ్వడం, ఏ కండిషన్స్ మీద ఇవ్వడం అన్నటువంటిది సెషన్ జడ్జి గారు డిసైడ్ చేస్తారు. మీరు ఇప్పుడు ఇచ్చేస్తారా అని అడిగినా నేను ఆన్సర్ చెప్పలేను, ఇవ్వరా అని అడిగినా నేను ఆన్సర్ చెప్పలేను. 5వ తారీఖు ఆగస్టు వరకు ఉండవలసిన అవసరం ఉంటుందా అంటే ఉండవలసిన అవసరం లేదు. మేము రేపే మూవ్ చేస్తాం. మధ్యలో 2 రోజులు హాలిడేస్ వచ్చాయి కాబట్టి సోమవారం మంగళవారం విచారణ అవుతుంది. హోప్ఫుల్లీ బెయిల్ వస్తుందని ఒక ఆశ. రైట్. సో చూస్తున్నారు కదా, జ్యుడిషియరీ రిమాండ్ ప్రకారం అయితే ఆగస్ట్ 5 వరకు కూడా విధించడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు సోమవారమే బెయిల్ని మూవ్ చేస్తామని చెప్తున్నారు. సో బెయిల్ ప్రాసెస్ అంతా కూడా ప్రాపర్గా ఉంటే ఖచ్చితంగా మేము బెయిల్ని కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాము అని చెప్తున్నారు. ఒకవేళ అందులో కూడా ఏవైనా తిరగాల్సి ఉంటే వాటిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని మాత్రం చెప్తున్నారు. సో ఏదేమైనా సరే ఇది కేవలం అంటే 105 సెక్షన్లో రిమాండ్, జ్యుడిషియరీ రిమాండ్ అంటే కేవలం నేరం ఆరోపించడం కాదు, జస్ట్ నేరాన్ని వాళ్ళు ఆ నేరం పూర్తిగా నిరూపణ అయినట్టు కాదు, కష్టం నేరాన్ని ఆరోపిస్తున్నారు కాబట్టి ఈ జ్యుడిషియరీ కింద రిమాండ్ అనేది విధించడం జరిగింది. సో దీనిలో కేవలం పోలీసులు చెప్పినటువంటి వర్షన్ బట్టి దీన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి దీని కోర్టులో మేము బెయిల్కి వెళ్తాము, దాని తర్వాత ప్రూవ్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి సీదిరా అప్పలరాజు తరపు నుంచి న్యాయవాది మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.